దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు. దేవుని కృపను బట్టి గత దినములన్నీ దేవుడు తన స్థల భద్రపరుచుకుని కాపాడి సజీవులుగా ఉంచి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించే కృపను ధన్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రతి ప్రయాణంలో కూడా ఆయన తోడుగా ఉంటూ నడిపిస్తూ వాహన ప్రయాణంలో కూడా ఆయన క్షేమం ఇస్తూ అనేక అపాయములు తప్పిస్తున్నాడు. ఈ వారంలో దేవుడు ఒక అపాయాన్ని తప్పించాడు. ఎప్పుడు మంగళవారం అనుకుంటా ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాం. ఎప్పుడమ్మా కొట్టు ఓపెన్ చేసింది? మంగళవారం కొట్టు ఓపెన్ చేసి తిరిగి వెళుతూ ఉండగా నా దగ్గరలో అమెరికన్ హాస్పిటల్లో ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర కాలేజ్ బస్సు లింగయ్యస్ కాలేజ్ బస్సు మీదకి ఎలా వచ్చి తిప్పాడు. కానీ దేవుడి కృపను బట్టి చాలా దగ్గరలో అతి ప్రమాదం తప్పింది. ఎందుకంటే అదే ప్రాంతంలో ఇంచుమించు ఇప్పటి వరకు ఒక 4 వరకు చనిపోయారండి. తగిలి చనిపోయిన వారు ఉన్నారు. కానీ నిజంగా ఆ టర్నింగ్లో అలాగ మీదకి ఆటోను క్రాస్ చేసి నా మీదకి వచ్చినప్పుడు దేవుని కృపను బట్టి ఆ రోడ్డు దిగేశాను. ఇక ఆక్కోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఇంటికి వెళ్ళి మరలా టిఫిన్ చేసి టీ తాగి కూర్చునే వరకు కూడా కాళ్ళు వణకటం ప్రారంభించినాయి. ఎందుకంటే ఆ సంఘటనలో ఒక దెబ్బకి అయిపోవాల్సినండి. నిజంగా దేవుడు తప్పించాడు. ఎన్నో ప్రమాదాలు జరిగినాయి కానీ ఏ ప్రమాదానికి అంతగా నేను భయపడలేదు. కానీ అది అక్కడి నుంచి రామచంద్రపురం వరకు ఎక్కడ ప్రమాదం జరిగినా మనిషి అన్నవాడు బ్రతికినట్లు చరిత్రలో లేదు. ఎందుకంటే 2 నెలల క్రితమే ఒక పిల్ల బండి మీద వెళ్తా వెనకాల కూర్చొని నానబట్టుకుంది. గబుకు నిద్రపోయి వెనకబడి తలక తగిలి అక్కడే చనిపోయిందండి. రామచంద్రపురం యాకినోళ్ళ సంఘ చర్చి పక్కనే ఆ పిల్ల 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ నాన్న వెనకాల కూర్చున్నాడు. గట్టిగా పట్టుకుంది. బండి మీద వెళ్తే వెనకబడింది. పడిన చోటే ప్రాణం విడిచింది. ఆ తర్వాత 2 పెద్దవారు కూడా అదే వాహనం మీద వెళుతా ఆ టర్నింగ్లో తగిలి చనిపోయారు. 2 కూడా ఈ మధ్య కాలంలో స్వామాలలో ఉన్నారు. 3వ వ్యక్తిని నేను తప్పించుకున్నానంటే నాకు అదే భయం పట్టుకుంది. నిజంగా దేవుడు ఇంకా తన పని కొరకు ఏమైనా బ్రతికిస్తున్నాడేమో అన్నట్లుంది. ఆ స్పాట్లో కానీ తగిలితే మాత్రము ఇంకెంత మాత్రం మరలా ఇక్కడ నిలబడటానికి కూడా నేను సరిపోయేవాడిని కాదు. కానీ దేవుడు నిజంగా ఆ సమయంలో తప్పించాడు. కొన్ని గంటల పాటు నేను తేరుకోలేకపోయానండి. ఇంటికి రాగానే కూడా ఎవరికి చెప్పలేదు. టిఫిన్ అన్నీ చేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కాస్త నేను సముదాయించుకుని అప్పుడు ఈ విషయాన్ని బయట పెడితే వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదైనా సరే దేవుడు తన పనిలో ఉన్నప్పుడు ప్రతి పనిలోనూ ప్రతి దానిలో కూడా ఆయన నిలబెట్టి నడిపిస్తూనే ఉన్నాడు, క్షేమం ఇస్తున్నాడు. ఆ సమయం వచ్చినా ఆ గడియ వచ్చినా ఆ కాలం వచ్చినా ఎవరు తప్పించలేరు. అప్పటి వరకు మాత్రం దేవుడు తప్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఈ విధంగా కేవలం నిలబడ్డానంటే అది ఆయన కృపను బట్టి మాత్రమే అయి ఉన్నది. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక సమయాన్ని వృధా చేయను. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈరోజు మనం చూడబోయేది ఏంటిదంటే నిర్ణయము. ఏంటిదంటే మన అంశం చెప్పాలి అందరూ. ఏంటిది? నిర్ణయము. ఏ నిర్ణయం చేసినా ముందుగా చేయాలి. ముందు నిర్ణయము అని గుర్తుపెట్టుకోండి.
ఈ మాట ద్వారా దేవుడు ఈ పగటి కాల సమయంలో మనతో మాట్లాడును గాక. మనము చదివిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రికలో నుంచి మొదటి అధ్యాయము 5వ వచనంలో రాయబడుతున్న మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. దేవుడు నిర్ణయించాడంట. ఏమి నిర్ణయించాడు అంటే, ఒకటి రాయబడుతుంది కదా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై. మనం చదివిన మాటలు ఉన్నది, యేసుక్రీస్తు ద్వారా మనమంతరము ఎలా స్వీకరించబడాలంట, కుమారులుగా స్వీకరించబడాలి. అలాగే రెండవది ఏంటిదంటే, అక్కడ దేవుడు అంటున్నాడు కదా, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని తన ఎదుట ఒకటి పరిశుద్ధులుగాను, రెండవది నిర్దోషులుగా ఉండటానికి. చివరి మాటకి వచ్చినట్లయితే అక్కడ ఆఖరి లైన్లో కనబడుతుంది, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. 3 సందర్భాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి ఏంటిదంటే, దేవుని నిర్ణయం మన కోసం ఆయన ఏం నిర్ణయించుకున్నాడంటే, మనమందరము కూడా ఆయనకి కుమారులుగా పిలువబడాలి. రెండవది పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. మూడవది ఏంటిదంటే, మనలందరినీ కూడా క్రీస్తు ఆయన కొరకు మనలను ఏర్పరుచుకుంటాడు. ఈ 3 విషయాలు కూడా మనము చదివిన మాటలు కనబడుతున్నాయి. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. కొంచెం లోతైన మాటలు, అర్థం కాకపోతే ఇక నువ్వు ఏ మాట నిర్ణయించుకోలేవు. ఏంటిది అంశం మనది? అబ్బా కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. బాపట్ల అయ్య గారు వచ్చినప్పుడు పెద్దగా అరిచేశారు అసలు. మరి చెప్పరే ఎప్పుడు? ఏంటిది మన అంశం ఈరోజు? నిర్ణయము. ఏమి నిర్ణయించుకుంటావో, ఏం చేస్తావో దేవుని వాక్యంలోంచి అన్నీ నీ ముందు పెడతా. నిర్ణయం నువ్వు నీదేక. దేవుడు మన కొరకు ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏంటిదై ఆలోచన అండి? జగత్ పునాది వేయబడకముందే దేవుడు తన ప్రజల కొరకు చేసిన ఆలోచన ఏంటిదంటే, క్రీస్తుని భూలోకానికి పంపిస్తే వారందరినీ కూడా దేవుడు తన కుమారులుగా స్వీకరిస్తాడు. రెండవది, స్వీకరించిన తర్వాత ఆయన ఎప్పుడైతే తన ప్రాణ త్యాగం చేస్తాడో, ఒకటి పరిశుద్ధులుగాను నిర్దోషులుగా రక్తముతో వారిని కొంటాడు. మూడవది ఏంటిదంటే, దేవుని ప్రేమ చేత వారందరినీ కూడా ఏర్పాటు చేసుకుంటాడంట. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాడంటే, మనం చదివిన మాటలు కనబడుతుంది, జగత్ పునాది వేయబడక మునుపే, ఈ భూమికి ఒక రూపం రాకముందే, ఈ భూమిని ఏర్పాటు చేయకముందే తన ప్రణాళిక, తన నిర్ణయం ఏంటిదో తెలియపరిచాడు. ఏమనంటే, ఏదో ఒక దినమున భూమి మీదకి క్రీస్తు వెళ్ళాలి. వెళ్ళి ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తమై నిర్దోషమైన రక్తము చిందించబడాలి, ప్రతి ఒక్కరి కూడా విమోచింపబడాలి అని ఆయన జగత్ పునాది వేయక ముందే అక్కడ మనం చదివిన మాటలోనే కనబడుతుంది కదా. ఏమనంటే, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. తన కోసం ఏమని నిర్ణయించుకున్నాడు? మనమందరం కూడా క్రీస్తు పిల్లలముగా ఏర్పాటు చేయబడాలి. మనందరం క్రీస్తు కొరకు కుమారులుగా పిలువబడుతూ ఉండాలి. మనమందరం ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులముగాను నిర్దోషులముగా కనబడాలి. అందుకొరకే దేవుడు అంటున్నాడు కదా, నేను వారందరినీ కూడా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. హల్లెలూయా. ఈ ఆలోచన ఎప్పటి నుంచి అంటే, పునాది వేయబడక ముందే, ఈ సృష్టి అంతా ఏర్పాటు చేయబడక ముందే దేవుడు మన కోసం తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే, నా కుమారుణ్ణి భూలోకంలో ఉన్న మనుషులకు అప్పచెప్పాలి. వారి పాపముల నిమిత్తమైన జీవితం మరణించాలి. ఎప్పుడైతే ఇటువంటి విధంగా చేయబడుతుందో వారందరూ కూడా నిర్దోషులుగా ఎంచబడుతూ ఉంటారు. ఆ తర్వాత దేవుని ప్రేమ చేత వీరందరూ ఆయన కొరకు అక్కడ ఏర్పాటు చేయబడతారు. హల్లెలూయా. దాని కొరకే ప్రయాస. అక్కడికి వెళ్ళటానికి దేవుడు మన కొరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమి నిర్ణయం అంటే, ముందుగా
సంవత్సరాల క్రితమో లేకపోతే నెలల ముందు కాదు, భూమికి పునాది వేయబడక ముందే ఆయన మన కొరకు ఒక నిర్ణయం తీసుకుని ప్రజలందరి కొరకు తన కుమారుణ్ణి అప్పగించాలని, యేసుని ఇక్కడికి పంపించాలని అనుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం తర్వాత అనేక మంది భక్తులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, దైవజనులు వచ్చారు, రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఎవరు వచ్చినా నిర్ణయం మార్చలేదు. వారందరి సింహాసనములు ఎక్కుతా ఉన్నారు, దిగుతా ఉన్నారు. అనేక మంది ప్రజలు ఏర్పాటు చేయబడుతున్నారు, రాజ్యాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఏది సంభవించినా, ఏది కలిగినా దేవుడు ఒక తీర్మానం కలిగి ఒక నిర్ణయించుకున్నాడు. ఏమనంటే యేసుక్రీస్తుకి వీరందరూ కూడా కుమారులుగా మార్చబడాలి. మార్చబడిన ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఏర్పాటు చేయబడాలని ఆయన మన కొరకే ఒక నిర్ణయము, ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆలోచన కలిగిన దేవుడు తన ఆలోచనలు, తన నిర్ణయాలు మార్చుకోలేదు. దైవజనులు పంపిస్తాంలే, ప్రవక్తలు పంపిద్దాం, అనేక మంది చక్రవర్తులు వచ్చారు, రాజులు వచ్చారు అనుకోలేదు. జగత్ పునాది వేయబడకముందు ఏ నిర్ణయం అయితే దేవుడు తీసుకున్నాడో అదే నిర్ణయం ప్రకారముగా తన కుమారుడు భూలోకానికి రానే వచ్చాడు. వచ్చిన తర్వాత అనేక మంది తనకి కుమారులుగా, పిల్లలుగా మార్చబడ్డారు. మార్చబడటానికి కారణం ఏంటిదంటే ఆయన బలి అయిపోయి రక్తము చేత వారందరినీ తన కుమారులుగా స్వతంత్రించుకున్నాడు. ఆ స్వతంత్రించుకునే సమయంలో వారు నిర్దోషులుగా, పరిశుద్ధులుగా వారందరూ ఎంచబడ్డారంట. ఇదంతా కూడా మన కోసమే ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు దేవుడు. మన కోసమే ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనకి ఇష్టమని వనములకు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసు ప్రభువా, ఏమనంటే అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించమని. కానీ తొలగించడానికి ఆలోచన లేదంటే దేవునికి. కారణం ఏంటిదంటే జగత్ పునాది వేయబడకమునుపే యేసు ప్రభు వారితో మాట్లాడి ఉండవచ్చు. ఏమనంటే జగత్ పునాది వేయబడకముందే నీవు లోకానికి రావాలని నేను ఆ సమయంలో నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఈ గిన్నె తప్పించడము, ఈ గిన్నె నీ నుంచి తొలగించడం కుదరదు. ప్రజల కోసం శ్రమ అనుభవించాలి. నేను ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో ఆ తదుపరి నుంచి ప్రవక్తలైన వారు, భక్తులైన వారు, దైవజనులైన వారు ప్రవచిస్తున్నారు. ఏమనంటే తెలుసా, వదక సిద్ధమైన గొర్రె పిల్లవాలే ఈ భూలోకానికి ఆయన మౌనిగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ప్రజలందరి కోసము వదక సిద్ధమైన గొర్రె పిల్లవాలే వధించబడబోతున్నాడని రాయబడిన మాటల ప్రకారంగా గిన్నె తొలగించడము కాని పని. ఆయన మరలా ఒక మాట అన్నాడు, అయ్యా నాదేం కాదు, నీ చిత్తమే, నీ చిత్తమైతేనే తొలగించు. కానీ దేవుని చిత్తం అదండి, అదైతే దేవుని చిత్తము. ఆయన జగత్ పునాది వేయబడకముందే ఎందుకు తన ప్రజల ఎడల ఆరి కోసమని నిర్దోషులుగా ఎంచాలనుకున్నాడు. జగత్ పునాది వేయబడకముందే వారందరినీ పరిశుద్ధులుగా ఎందుకు ఎంచాలనుకున్నాడు. జగత్ పునాది వేయబడకముందే వారందరినీ కుమారులుగా స్వీకరించాలి ఎందుకు అనుకున్నాడు. కారణం ఏంటిదంటే అందువలన యేసుక్రీస్తు వారు గిన్నె తొలగించమని ఒక మాట అడిగినా సరే ఎంత మాత్రం కూడా అటువంటి శ్రమలని గిన్నెని తొలగించుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభువారిని శ్రమలకి అప్పగించాడు. కారణము ఒక నిర్ణయము అనేక మందిని నీతిమంతులుగా మార్చింది. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మనం ఆయన తీసుకున్న నిర్ణయము మార్చబడలేదు. మనం నిర్ణయాలు తీసుకుంటాం, మారుస్తాం. మనం మాట ఇస్తాము, వెనక్కి తీసుకుంటాము. ఎదుటి వారికి ప్రమాణం చేస్తాము, మళ్ళీ దాన్ని మర్చిపోతాము. కానీ దేవుడు అదే మర్చిపోతే ఈ రోజున దేవాలయంలో కూర్చునేవారివా, దేవుని మందిరంలో ఉండేవారివా? దేవుడు ఆ నిర్ణయం మర్చిపోతే ఆయన భూలోకానికి రాకుండా, మానవులకి వరకు ప్రాణం పెట్టకుండా, రక్తము కార్చకుండా ఉండి ఆయన మరణించకుండా ఉంటే ఆ దేవాలయం తెర 2 సగాలుగా అయ్యేది కాదు. నువ్వు మందిరంలో కూర్చునేవారివి కాదు. ఎప్పుడైతే ఆ దేవాలయం తెర చినిగిందో అనేక మంది లోపలికి రావటానికి, మందిరానికి రావటానికి, పాదాలు పట్టుకోవడానికి, బలిపీఠం దగ్గర కూర్చుని ప్రార్థన చేయడానికి కృపణించాడు. అందువలన ఆయన నిర్ణయాన్ని మార్చుకోలేదండి.
ఎన్నో వేల సంవత్సరాల క్రితం చేసిన మన కోసం నిర్ణయాన్ని దేవుడే మార్చుకోలేదు. ఇన్ని వేల సంవత్సరాలు గతించినా, ఎంతకాలం గతించినా ఆయన చెప్పినది చెప్పినట్లుగానే ఆ నిర్ణయం ప్రకారంగా కాలం సమీపించినప్పుడు యేసు ప్రభువారి భూలోకానికి రావటం జరిగి ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తమై ఆయన రక్తము కార్చి మనలను నిర్దోషులుగా ఎంచాడు. దేవుడి మాటలు వింటున్న మనము, దేవుడు నీ కొరకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని తన బిడ్డనే ఇచ్చేశాడు లోకానికి. నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు దేవుని దగ్గర? దేవుడి దగ్గర ఎలా జీవించాలనుకుంటున్నావు? మాట ఇచ్చి తప్పుతున్నావేమో, అపనమ్మకస్తులుగా నువ్వు పిలబడతావు. దేవుని దగ్గర నిర్ణయం తీసుకుని మళ్ళీ భయపడి వెనక్కి వెళ్ళిపోతావేమో. విలువలేని జీవితాలుగా ఉంటాయి. దేవుని దగ్గర ఒకసారి నువ్వు ఏదైనా నిబంధన చేసి, వాగ్దానం చేసి, ఆ తర్వాత ముందుకు వెళ్ళలేని స్థితిలో వెనకడుగు వేస్తున్నావేమో, చేతకాని భక్తి చేస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి నీ దేవుడు అలాగ చేయలేదే. తన బిడ్డను లోకానికి పంపించి రక్తమును చెందించి అనేక మంది పాపములోను, చెరలోను, అపవాది బంధకములోను, సంఖ్యల చేత బంధించబడిన వారు బయటికి తీసుకురావటానికి నీతిమంతుని రక్తము కావాల్సి ఉన్నది. దాని కొరకే ఆయన ఏం చేశాడంటే తన కుమారుని పంపించినప్పుడు ఆయన భూలోకానికి వచ్చి రాగానే ఆ నీతిమంతుని రక్తము వలన మనమందరము కూడా నిర్దోషులముగా మార్చబడి ఉన్నాము. హల్లెలూయా. ఇటువంటి నిర్ణయం దేవుడు నీ కొరకు చేసుకుని తన బిడ్డను ఇచ్చినప్పుడు నీవు ఏ నిర్ణయం తీసుకుంటావు? నీ బిడ్డలు ఏమని దేవుడు కోరుకోవట్లేదు. భక్తిలో ఎలాగ ఉండాలనుకుంటున్నావు? ప్రార్థనలో ఎలా జీవించాలనుకుంటున్నావు? దేవుని దగ్గర మనం కన్నీరు కార్చే విధానం ఎలాగుండాలి? దేవునితో నడిచే విధానం ఎలాగుండాలి? ఏమైనా దేవుని దగ్గర నిర్ణయాలు తీసుకుని ఉంటే దాని ప్రకారం జీవిస్తే దేవునికి నీ మీద గౌరవం, ఘనత, కీర్తి అన్నిటినీ ఇస్తాడు. నిర్ణయం ఇచ్చిన తర్వాత, ఒక ఆలోచన చేసిన తర్వాత దాన్ని తప్పిపోయామంటే విలువలేని జీవితాలు అయిపోతాయండి. ఏ విధంగా నిర్ణయం తీసుకుంటామో దేవుడు మలాకి గ్రంథములోను, లేకపోతే దానియేలు గ్రంథములోను, మరొక గ్రంథాల్లో నిర్ణయం తీసుకోలేదు. జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నాడు మనలందరినీ నిర్దోషులుగా ఉంచాలని. నిర్ణయం ముందుగా వాడిని దేవుడి దగ్గర చేయాలి. ఏదన్నా వివాహం జరుగుతున్నప్పుడు బంధువులు, కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకుంటారు. ఒక 10 మంది కూర్చుని వివాహం ఎలా చేయాలి, వచ్చిన వారిని ఎలాగ ఆహ్వానించాలి, ఆ ఏర్పాట్లు ఏంటి, ఎలా గౌరవించాలో 10 మంది కూర్చొని మాట్లాడుకుంటారు. మొదట 10 మంది కూర్చున్నప్పుడు 10 నిర్ణయాలు చెప్తారు. ఒక అరగంటకు అందరు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. అలా వస్తేనే కార్యక్రమం, ఆ విందు, ఆ పెళ్ళి జరుగుతుంది. 10 మంది 10 నిర్ణయాలు తీసుకుంటే గలిబిలి, అసమాధానం, గొడవలు, తగాదాలు ఇవన్నీ కూడా సంభవించి ఇక పెళ్ళి జరగటం కాదు కదా, తనులాటలు అయిపోద్ది, కొట్టుకోవటం అయిపోద్ది. వచ్చిన వారు అనుకుంటారు ఒక్కళ్ళకి మాట మీద నిఖరం లేదు, ఏం పెళ్ళో ఏంటో, ఒక నిర్ణయం లేదు, ఒక ఆలోచన లేదు, ఒక పద్ధతి లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేస్తున్నారేంటి అని ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. అదే ఒక మాట మీద ఉండి అందరూ ఒక తాటి మీద ప్రయాణం చేస్తూ ఆ వివాహం జరిగిస్తే వచ్చిన వారు చూసి విస్మయం పొందుతారు. వీరందరూ ఒక మాట మీద, ఒక పలుకు మీద, ఒక పని మీద ఉండి ఈ విధంగా అందరూ పద్ధతిగా క్రమంగా చేస్తున్నారు, మర్యాదగా జరుగుతుందని అక్కడ జరిగే దాన్ని బట్టి వారు నలుగురికి చెప్తారు. ఏ నిర్ణయం ప్రకారంగా? ఒక నిర్ణయమా 10 నిర్ణయాలా? ఒక నిర్ణయము ప్రకారముగానే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానిని చేశాడు. మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాం? దేవుడు అబ్రహాము, శారయి జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టాడు, విందు చేశాడు, వారు తిన్నారు. వెళుతున్నప్పుడు అబ్రహామా, దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు, నీ భార్య గర్భమున బిడ్డని ఇవ్వబోతున్నాడు. ఈ మాట చెప్పగానే శారయి లోపల ఉండి నవ్వుకుంటా ఉన్నది. ఇంచుమించు 99 సంవత్సరాలు వచ్చిన నా జీవితానికి బిడ్డలు ఎలా కలుగుతారు, సంతానం ఎలా కలుగుతుంది, ఈ మాటలు ఎలా నమ్మాలని నవ్వుకుంటా ఉంటుంది. అక్కడ రాయబడుతున్నది, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండ 18వ అధ్యాయము
14వ వచనం, 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. ఇక్కడ రాయబడుతున్న మాట. ఆమె అనుకున్నది ఏంటి? 99 సంవత్సరాల వయసులో దేవుడి సంతానాన్ని ఎలాగిస్తాడు? రాయబడుతుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మరి యెహోవాకు అసాధ్యమైనది ఏది లేనప్పుడు 99 సంవత్సరాల దగ్గర ఎందుకు 50-60 సంవత్సరాల వరకులో మీ బిడ్డలను ఇవ్వచ్చు కదా అని మనం అనుకుంటాం. అక్కడ రాయబడుతుంది కదా, నిర్ణయ కాలమందు తిరిగి నీ వద్దకు వస్తాం. దేవుడు ఒక కాలం నిర్ణయిస్తాడు. మన అన్నీ అనుకున్నట్టు జరగాలంటే కొన్ని జరుగుతాయి, కొన్ని ఏమో దేవుడు వాటికి సమయాలు, కాలాలు నియమిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నిర్ణయించిన కాలం ప్రకారంగా కార్యాలు చేస్తాడు. అందుని బట్టి మీదిటికి మరలా వచ్చే సంవత్సరానికి దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని నియమించాడు. ఏంటిది నిర్ణయ కాలంలో ఏం జరగాలి? శారాకు కుమారుణ్ణి అనుగ్రహించాలి. అబ్రహాము నిర్ణయం వేరుగా ఉన్నది, దేవుని నిర్ణయం వేరుగా ఉన్నది. అబ్రహాం నిర్ణయం ఏంటిదంటే, తనకి సంతానం లేదు, ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉన్నది, పనివారు ఉన్నారు, పశువులు ఉన్నాయి, అన్నీ కలిగి అంటున్నాడు, అయ్యా ఇంత సంపాదనిచ్చావు, అన్నీ ఇచ్చావు, బిడ్డలు లేని వాడిని అయిపోయాను నేను, ఎన్ని ఇచ్చా నేనేం చేసుకోనయ్యా? అందుకనే నా దాసులలో, నా పని వాళ్ళ నుంచి ఒకరిని తీసుకుని అతన్ని ఆస్తి మీద అధికారిగా ఉంచుతానని నిర్ణయించుకుంటున్నాడు ఆయన. అటువంటి సమయంలో యెహోవా అబ్రహామును పిలిచి, అబ్రహామా, నీ పనివాడిని కాదు నేను ఎన్నుకున్నది, పనివాడిని కాదు నీ ఆస్తి మీద ఉంచాలనుకున్నది, నీ గర్భమున పుట్టిన బిడ్డని మాత్రమే నీ ఆస్తి మీద, నీ సంపద మీద నేను అధికారిగా నియమించబోతున్నా. ఆకాశ నక్షత్రములు చూడు, విస్తారమైన సంతానం ఇవ్వబోతున్నా. ఇస్రాయేలు వాళ్ళ చేతనైతే లెక్కబెట్టు, నీకు విస్తారమైన సంతానం ఇవ్వబోతున్నా. ఎక్కడయ్యా ఒక బిడ్డను ఇచ్చావా? ఒక బిడ్డను కూడా ఇవ్వకోకుండా నక్షత్రాలు చూపిస్తున్నావు, ఇస్రాయేలు చూపిస్తున్నావు, విస్తారమైన సంతానాన్ని అంటున్నావు, నీ బిడ్డల వల్ల దీన్ని కానాన్ని స్వతంత్రించుకుంటారు అంటున్నావు. ఏంటయ్యే మాటలు? దేవుడు అబ్రాహాముకి ఒక నిర్ణయ కాలం నియమించాడు, ఒక సమయాన్ని నియమించాడు, ఒక కాలం నియమించాడు. 99 సంవత్సరాలు అలాగే జీవించాడు. వంటి వారిగా 100వ సంవత్సరంలో దేవుడు సంతానాన్ని ఇవ్వాలనుకుని ఒక నిర్ణయ కాలాన్ని నియమించి మీదిటి సంవత్సరం వల్ల దేవుడు శారాయికి కుమారుణ్ణి అనుగ్రహించాడు. హల్లెలూయా. మనుషుల నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయండి, దేవుని నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి. అది ఇది అసలు సంబంధం లేదు. మనుషుల జ్ఞానం దేవుని దృష్టిలో అంట వెరితనం అంట. ఆయన దృష్టిలో అంత వెరితనం కూడా మన జ్ఞానము, మన నిర్ణయాలు ఎందుకు? ఇంకా జ్ఞానమే వెరితనం ఉన్నప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు ఇంకెలా ఉంటాయి? నవ్వులాటలు ఉంటాయి. ఈ అబ్రహాము ఒకడే నిర్ణయించుకుంటున్నాడు, తన పనివారిలో దత్తత తీసుకుని ఆస్తి మీద అధికారి వచ్చుతో ఇంకేముంది, వృద్ధాప్యంలోకి వచ్చామనుకుంటున్నాడు. దేవుడేమో ఇంకో ఆలోచన కలిగి ఉన్నాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకునిచ్చి ఈ భూమిని, సమస్తాన్ని కూడా ఆయనకి, ఆయన బిడ్డలకి ఇవ్వాలని దేవుడు చూస్తున్నాడు. కానీ అబ్రహాము దేవుని నిర్ణయాన్ని ఆలోచన చేయలేక ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అలా చేయి, మాకు నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడి సంతానంనిచ్చాడు. నిర్ణయ కాలం వచ్చే వారికి ఎవరైనా ఎదురు చూడవలసిందే. ఆయన కాలము సమీపించే వరకు ఎదురు చూడాలి. ఎప్పుడైతే కాలము దగ్గర పడుతూ ఉన్నదో దేవుని కార్యము మనలో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. అటువంటి అద్భుతము చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఈ వారంలో గృహదర్శనం జరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళు అన్నారయ్యా ఆ ఇంటికి వెళ్దాం అన్నారు. మళ్ళీ వాళ్ళు రారుగమ్మా ఇంటికి అంటే, వాళ్ళకి చిన్న ప్రార్థన అవసరం ఉందంటయ్యా, మేము వెళుతున్నప్పుడు చూశారు, నిన్ను తీసుకురమ్మన్నారయ్యా, పదండి వెళ్దాం. ఏంటమ్మా మీ సమస్య అంటే, అయ్యా అగో అక్కడ కూర్చొని చూసావా, ఆమె మా కోడలు గారు. ఏమైంది? ఆమెకు వివాహం 7 సంవత్సరాలు అవుతుంది అయ్యా, సంతానం లేదు.
మీరు ప్రార్థన చేయండి, అద్భుతాలు జరుగుతాయి అంట. మీ మందిరంలో మేము విన్నాము, అది ఆ మందిరానికి వెళ్ళి వాళ్ళే చెప్పారయ్యా మాకు, అందుకే నిన్ను తీసుకురమ్మని చెప్పానయ్యా, ప్రార్థన చేయండి మా కొరకు. ప్రార్థన చేస్తూ ఉన్నా. మధ్యలో ఒకసారి కళ్ళు తెరిచి ఆ వెంక చూశాను, సంతానం ఇచ్చే అవకాశం లేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను ఎవరైతే తీసుకెళ్ళాలో వాళ్ళకి చెప్పామ్మా, సంతానం దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతలేదు. అదేంటయ్యా అంత మాట అన్నా? ప్రార్థన చేసావుగా. చేశానమ్మా. ఆమెకి విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఆమె సంతానం పొందుకోవడానికి అసలు ఆసక్తి చూపట్లేదు, దేవుని గురించి ఎంత మాత్రం ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఇక దేవుడు సంతానం ఇవ్వటము అది జరగదు. కూర్చోండి అమ్మ, కూర్చోండి. నేను 4 దాకా నేను ప్రార్థన చేయను, నాకు కూర్చోవాలి. ఇది వాక్యం సమయం ఏమా? సరే, ఇది పెట్టలేసి వెళ్ళిపోండి. దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, కాబట్టి ఇక సంతానం ఇవ్వటం కష్టం. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఆమె విశ్వాసం అయితే కలిగి ఉన్నది, కానీ ఆమెలో ఉన్న విశ్వాసం అయితే తక్కువగా ఉండేది. విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, నమ్మిక లేదు. ప్రార్థన నా వంతు ప్రకారం నేను చేసి ప్రక్కకు వచ్చాను. మామూలుగా అయితే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి వారికి ప్రభువా నీ నామముల గర్భము తెరవబడును గాక అని ప్రార్థన చేస్తాను. కానీ ఆ మాట ఉచ్చరించడానికి దానికి ఆసక్తి లేదు. కారణం ఏంటిదంటే దేవుడు సంతానము ఇవ్వాలి అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు. ఆయన యొద్ద నుంచి బహుమానం అందుకోవాలంటే మనలో నిర్దోషత్వం కనబడాలి, నీతి కనపడాలి, ప్రార్థన కనపడాలి, కొద్దిగా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే దేవుడిచ్చే బహుమానం నువ్వు అందుకుంటావు. ఆ బహుమానంలో దాగబడి ఉన్నది స్వాస్యము. బిడ్డలు యెహోవా ఇచ్చు స్వాస్యం అంట. బహుమానం పొందుకోవాలి. ఎలా పెడితే అలా అశ్రద్ధగా ఉండి అల్లాటపాగా ఉంటే దేవుని యొద్ద నుంచి బహుమానం నీ పొందుకోవాలంటే అది సామాన్యమైనది కాదు. సింహాసనం మీద ఆసీనుడైన దేవుని వలన మాత్రమే. 99 సంవత్సరాలు నిందారహితుడుగా ఉన్నాడు అబ్రహాము. 99 సంవత్సరాలు ఏ మాత్రం కూడా అతని జీవితం దోషం లేనివాడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అటువంటి అబ్రహాముకే 99 సంవత్సరాలు ఆగమని చెబితే మనలో ఏ నీతి లేదు, ఏ యథార్థత లేదు, ఏ నీతిమంతులు కాకపోయినా దేవుడు మన జీవితాలు ప్రేమించి ఆ నిర్ణయ కాల సమయాన్ని ప్రకారం సంతానం ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అబ్రహాము అదే విధంగా ఉండి దేవుని కార్యం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆయన ఎప్పుడైతే వాగ్దానం చేశాడో, నిబంధన చేశాడో, దేవుడు నిర్ణయించుకున్నాడు. అబ్రహాము జీవితం ఇద్దరిగా ఉన్నది, వారి జీవితాన్ని ముగ్గురుగా చేయబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా చెయ్యాలనుకున్నారో నిశ్చయముగా దేవుడు మరుసటి సంవత్సరాల కన్నా సంతానాన్ని ఇచ్చాడు. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో దేవుడిని ఎడల ఒక నిర్ణయ కాలాన్ని ఆయన ఉంచాడు. అప్పటి వరకు ఎదురు చూడగలిగితే ఆ నిర్ణయ కాలం సమీపించినప్పుడు దేవుడు మార్గాలు తెరుస్తాడు. దానిని మోయగలిగిన వారు ఎవరో లేరు. ఒకవేళ దేవుని నిర్ణయాల ప్రక్కన పెట్టి నీ నిర్ణయం ప్రకారం ముందు కొనసాగితే దేవుడు ఒక చోట ద్వారములు మూసాడంటే దాన్ని తెరవగలిగిన వారు కూడా లేరు. నీ నిర్ణయాలు ఏదైనా ఉంటే ప్రక్కన పెట్టి ప్రభువా నీవు నిర్ణయిస్తే మా జీవితాలు, మా బ్రతుకులే మార్చబడతాయి. ఎందుకంటే ఒక సమయంలో నీవు నిర్ణయం తీసుకుని నీ బిడ్డను ఇక్కడ పంపించావు లోకానికి. మేమందరం నీతిమంతులుగా మార్చబడ్డాం. రేపటి దినమున మధ్యాకాశానికి నువ్వు వస్తే మేమందరం నీతో పాటు ఉండిపోతాం. ఎందుకంటే భాగ్యం మాకు లేదు. రెండవదిగా మీ కుటుంబాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పి ఆయన నిర్ణయాన్ని కోరుకుంటే ఆయన నిర్ణయాలు ఏవి నష్టపరచవు, బాధపరచవు, దుఃఖాన్ని తీసుకురావు, అపకారం చేయవు, నీ జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలిగించవు. ఆయన ఏది చేసినా సమస్తము నీ మంచి కొరకు మాత్రమే. హల్లెలూయా. ఏది చేసినా మన మంచి కొరకే చేస్తాడు.
తన బిడ్డలైన వారు దుఃఖపడుతుంటే, బాధపడుతుంటే ఆనందించే దేవుడు మన దేవుడు కాదు. ఏది చేసినా తన బిడ్డల కోసం చేయాలని ఆలోచన కలిగి చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఆయన నిర్ణయాలు కనుగొంటి నష్టపోక లాభమనే దారిలో నడుస్తూ ఉంటావు. ప్రభు నిర్ణయాలు ప్రక్కన పెడితే ఏం దిక్కుతోచని స్థితిలో ఏంటోనండి అప్పుడు నిర్ణయించుకున్నా. ప్రయాణం చేసేసాను, కొంత దూరం వెళ్ళిన తర్వాత అన్నీ నష్టమే, అన్నీ ఇబ్బందులే, అన్నీ బాధలే. తొందరపడిపోయానండి కొన్నిసార్లు అని అనుకుంటాం. నీ నిర్ణయాల ప్రకారం తొందరపడతావు. దేవుని నిర్ణయాల ప్రకారం అయితే నలుదిక్కులా చూసి తన నిర్ణయం నీ మీద ఆయన నెరవేర్చడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఒక ఆయన బలహీనుడైపోయి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడంట. అతడు ప్రార్థనకైతే రాడు, కానీ అభిమానం మాత్రం ఉన్నది. బైబిల్ కూడా పట్టుకోడు. తన స్నేహితుడు మందిరానికి వెళ్తాడు, ఆత్మీయంగా బాగా స్థిరపడ్డాడు. తన స్నేహితుడు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి ఈ గబగబా ఈయన బైబిల్ పట్టుకుని వెళ్ళి చావు బతుకుల మధ్యలో ఆ మంచం మీద పడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావా, బలహీనంగా ఉన్న డాక్టర్లు అయితే ఏమి సరిగ్గా నాకు చెప్పట్లేదు, కానీ ఏదో అవుతున్నట్లుగా సంభవిస్తున్నట్లుగా ఉన్నది. ఈయనకి తెలుసు ఈయనగా కొన్ని దినములు మాత్రం బ్రతుకుతాడని. ఆయన అంటున్నాడు కదా, ఇప్పటికైనా రక్షించబడు, బాప్టిజం మందు నీ జీవితం మార్చబడుతుంది. ఒక మనిషి దేవుని పాదాల చెంతకు వచ్చి మోకాలు వంచి తమ నాలుకతో దేవుని స్తుతించాలంటే రెండు జరగాలండి. ఒకటి డబ్బు పోవాలి, రెండవది ఆరోగ్యం పోవాలి. రెండు పోతాయి కానీ మనిషి దేవుని పాదాల దగ్గర పడి ఉంటాడు. అప్పుడు దాకా యేసుని పరాయి వ్యక్తిగా చూస్తాడు. డబ్బు అంటే గర్వం ఉంటుంది, గర్వం అంటే మాట వినరు, మాట వినకపోతే మందిరానికి రారు. ఆరోగ్యం అంటే విర్రవీగుతూ ఉంటారు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఈ రెండిటిలో ఏది పోయినా సరే మీలాంటి వాళ్ళు కనపడతామ్మా, మా కొరకు మీ మందిరం కొంచెం ప్రార్థన చేయించవా, అన్నీ పోయినాయి, సమస్తము పోగొట్టుకున్న, అప్పులు పాలైపోయాం, ఎలా బ్రతకాలో తెలియట్లా, కొంచెం మీ అయ్యగారిని ప్రార్థన చేయించని ఎంత పేపర్ ముఖ్యమైన రాసి పంపిస్తారు. రెండవది ఆరోగ్యం పోయి సమస్తము తిరిగి అన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని మందులు వేసుకున్నా సరే తగ్గపోతే మరొక పేపర్ నీ దగ్గర, నీలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఈ పేపర్ మీ అయ్యగారికి ఇచ్చి ప్రార్థన చేయించమనవా? ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా మాకు విడుదల రావట్లా, స్వస్థపరుస్తాడేమో, మీ ప్రార్థన మీ దేవుణ్ణి అడగండి అని చెప్తాను. ఈ రెండు విషయాలు తప్పితే ఒక అన్యుడు కానీ భక్తిహీనుడు కానీ ప్రార్థనకి రావటం, గడపతోకి లోపలికి రావటం జరగనండి. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుగు స్తుతించాలంటే ఏం జరగాలి? డబ్బు పోవాలి, రెండు ఆరోగ్యం పోవాలి. రెండు పోకుండా ఎవ్వడు వంగడండి. ఎవరు హృదయాలు మనస్సులు కరగవు. గర్విష్ఠులై ఈ విధంగా తిరుగులాడుతూనే ఉంటారు తప్ప దేవుని యందు విశ్వాసం ఉంచరు. అటువంటి సమయంలో ఇక్కడ మనం లేఖనాల్లో మనం రాయబడుతున్న మాటలు చదివితే ఆయన ఏమి లేనివాడిగా భూమి మీదకి వచ్చి ప్రజలందరినీ కూడా నిర్దోషులుగా మార్చి తన జీవితం వైపుకి వారిని త్రిప్పుకోవాలని మన కొరకు ఆయన మనలను తన కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. లోకా సువార్తలో 22వ అధ్యాయం 22వ వచనంలో కనబడుతుంది. లోకా సువార్త 22వ అధ్యాయం 22వ వచనంలో నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోవచ్చున్నాడు. చాలు నిర్ణయించబడిన ప్రకారము మనిషి కుమారుడు వెళుతున్నాడు. ఎక్కడికి? శ్రమల కొలిమిలోకి వెళుతున్నాడు, బాధల గుండా వెళ్ళబోతున్నాడు, సంఖ్యల చేత బంధించబడబోతున్నాడు, కొరడా దెబ్బలు తినబోతున్నాడు, నెత్తి మీద తల మీద మళ్ళీ కిరీటం పెట్టబోతున్నాడు. ఎవరి కోసం అంటే మనందరి కోసమే. నిర్ణయింపబడిన ప్రకారం తండ్రి నిర్ణయించాడు తన బిడ్డకు ఇటువంటి శ్రమలు సంభవించాలని. అలా నిర్ణయించబడిన ప్రకారంగా మనిషి కుమారుడు ఒంటరిగా సిలువనెత్తుకుని వెళుతూ ఉన్నాడు. అప్పగించబడ్డాడు. నిర్ణయించబడిన ప్రకారం కొట్టువారికి అప్పగించబడ్డాడు. నిర్ణయించ ప్రకారం తన్నువారికి అప్పచెప్పబడ్డాడు.
నిర్ణయించబడిన ప్రకారం తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి వారికి అప్పగించబడ్డాడు. నిర్ణయించిన ప్రకారం భారమైన సిలువను ఒక్కడే భుజం మీద మోసుకుంటూ వెళుతూ పడిపోయి మరలా లేసి సిలువను భుజం మీద పెట్టుకుని వెళుతున్నాడు. నిర్ణయించిన ప్రకారముగా కొయ్య మీద పరుండబెట్టారు. నిర్ణయించబడిన ప్రకారంగా అరచేతులు కట్టి ఒక్కొక్క మేకులు సుత్తి పెట్టి కొడుతున్నారు. నిర్ణయించబడిన ప్రకారంగా 2 కాళ్ళు ఒక చోట పెట్టి మేకును కొడుతున్నారు. ఎవరి కొరకు తెలుసా? తండ్రి తన బిడ్డను చంపుకోవటానికి ప్రజలందరికీ అప్పగించాడండి. తండ్రి తన బిడ్డ ప్రాణం తీసుకోవడానికి ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను నిర్దోషులుగా చేయటానికి తన ప్రణాళిక, తన ఉద్దేశం. హల్లెలూయా! ఎప్పుడైతే నిర్ణయించబడిన ప్రకారంగా ఈ విధంగా జరుగుతూ ఉన్నదో, కన్న తల్లి ఎదురుగా ఉన్నా ఏమీ చేయలేకపోతుంది. నిర్ణయించబడిన పని. ఆకాశంలో ఉన్న తండ్రి చూస్తుంటే, అయ్యా వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అంటున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయము బలమైన నిర్ణయము. చీటీ మాటికి మార్చుకునే నిర్ణయాలు కాదు, మార్చబడే తలంపులు కాదు, మార్చబడే ఉద్దేశములు కాదు. ఆయన తీసుకున్న నిర్ణయమే ఏంటిదంటే, తన కుమారుడైన యేసు క్రీస్తు వారి ప్రాణము పోగొట్టబడుతోయి నిర్ణయం తీసుకున్నాడు తన ప్రజల కొరకై. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో అంతటి నిర్ణయం మన అందరి కోసం తీసుకుంటే నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని కొరకు? నీ బిడ్డను ఒక దెబ్బ వేస్తే ఊరుకోవే, ఎందుకే కొడుతున్నావు, మా బిడ్డే ఏం చేశాడు అని గదవాయిస్తావే. మరి యేసు ప్రభువారి ప్రాణం కదా? తన తల్లి కనలేదా? ఆమె ప్రాణం కాదా? జగత్పునాది వేయబడకముందే నిర్ణయించాడు. ఆకాశం నుంచి ఆయన తేరు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిది తన తల్లిది ప్రాణములే కదా, వారు మాంసముతోనే ఉన్నారు కదా. అటువంటి సమయంలో ఇటువంటి వేదన పడుతూ ఉన్నా సరే ఎంత మాత్రం ఒక అడుగే వేయకుండా అలాగే చూస్తున్నారు. ఆ స్థితిలో నువ్వు ఉంటే చూస్తావా? ఆ స్థితిలో ఉంటే వరకనే నిలబడి ఉంటావా? ఆ స్థితిలో 3 రేకుల మీద భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతూ ఉంటే సంతోషిస్తావా? కానీ తల్లి ఏమి మాట్లాడకుండా దూరంగా కన్నపేగు ప్రాణంతో విలవిల్లాడిపోతే చూస్తూ ఉన్నారు. ఏంటికి తెలుసా? చేదైన జీవితాలు మధురంగా మార్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడంట. ఇశ్రాయేల్ ప్రజలు చేదు నీరు తగలగానే మోషే మీద అంటున్నారు, మోషే ఏంటే మాకు చేదు నీరు తగిలి మేము మంచినీరు తాగవద్దా? ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చావు? అక్కడ రాయబడుతున్నది, చెట్టు కొమ్మ ఒకటి నరికి నీటిలో వేయగా నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంట, మధురముగా మార్చబడ్డాయి. గ్రంథకర్తలు చెప్తున్నారు, అదే చెట్టుకు సంబంధించిన, అదే కొమ్మకు సంబంధించిన, ఆ జాతికి సంబంధించిన దానితో సిలువను కూడా తయారు చేయబడింది. కొమ్మ వేయగా నీళ్లు మధురమైపోయినాయి. యేసు ప్రభువారు ఆ మ్రాను మీద వేలాడుతూ ఉండగా ప్రజలందరూ నిర్దోషులైపోయారు. ప్రజలందరి పాపములు పరిహరించబడ్డాయి. ఆయన సిలువలో వేలాడటానికి కారణం ఏంటంటే దీనికి సంబంధించినది కొమ్మ ఆనాటి కాల సమయంలో నీటిలో వేయగా నీటిలో ఇంత చీమ కనబడితే దాన్ని పారుబాస్తారు. ఏగబడితే ఏం చేస్తారు? మొత్తం పారుబాస్తారు. చీమ కనబడితే పైన పారుబాస్తాము, ఏగబడితే ఏం చేస్తారు? మొత్తం పారుబోసి మళ్ళీ తాగుతారు. అలాంటి నీటిలో చెట్టు కొమ్మలు ఆకులు తీసుకొచ్చి దాంట్లో పడేస్తారా? నీళ్ళు ఏమైపోతాయి? మురికిలవ్వవా? అది ఏ కొమ్మో ఏ చెట్టో దాంట్లో పడేస్తే నీడు పసరావసరం తాగుతావా? అన్ని లక్షల మంది 30 లక్షల మంది ప్రజలకు సరిపోయి నీటి మధురంగా మార్చబడినదంటే ఆ కొమ్మ ఎప్పుడైతే నీటిలో వేయబడిందో నీళ్ళన్నీ మధురమైపోయినాయి అంట. అదే చెట్టుకు సంబంధించిన దాంతో తయారు చేసి యేసుని 3 రేకుల మీద వేలాడదీశారు. ప్రతి రక్త బిందువు దారిపోస్తూ ఉన్నారు.
అంత రక్తమంతా పోయిన తర్వాత పాపులైన వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. చివరికి యేసు ప్రభువారు బల్లెముతో పొడిపించుకోవటానికి కూడా ఒక నిర్ణయ ప్రకారం అప్పగించబడ్డాడండి. ఇవన్నీ ఎవరి కోసం అంటే మన కోసమే. ఈ ఆలోచన దేవుడు ఎప్పుడు చేశాడండి? జగత్ పునాది వేయబడకముందే దేవుడు మన ఎడలకు ప్రణాళిక కలిగి ఈ విధంగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. చివరి మాట చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో వారిని ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని నిర్ణయము ఇక్కడ మనం చదువుతున్నాం కదా. ప్రతి ఒక్కరు తన కుమారునికి స్వరూపము గలవారవ్వాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడంటే మనందరూ ఇప్పుడు ఎవరి స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో ఉన్నాం. అదే చెప్పబడుతుంది, ప్రతి ఒక్కరు తన కుమారుడి స్వరూపంలో ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఎవరైతే ముందుగా నిర్ణయించాడో వారిని ఆయన పిలిచాడు. ప్రతి ఒక్కరిని తన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ తీర్చబడిన వారందరూ ఆయనను మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మనము ఏ నిర్ణయం తీసుకోవాలి? తప్పు నిర్ణయాలు, అతి ఆవేశంతో నిర్ణయాలు దేవుని నీతిని నెరవేర్చలేవు. మరి ఏం చేయాలండి? దేవునిని మహిమపరిచే నిర్ణయం తీసుకోవాలి. నీతిమంతులుగా ఉండటానికి నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా కనబడటానికి నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే ఈ విధంగా నిర్ణయం తీసుకుంటుంటారో వారందరూ కూడా దేవుని చేత వారు ఏర్పాటు చేయబడటమే కాదు, కానీ వారి ఎడల కూడా దేవుడు ప్రత్యేకమైన నిర్ణయం కలిగి ఉంటాడు. మనం ఏ నిర్ణయం, ఆయన నిర్ణయాలు మనం నెరవేర్చకపోతే దేవుడు కూడా ఇంకేం నెరవేరుస్తాడు? మన ఆలోచనలు, మన తాళంపులు, మన ఉద్దేశములు నెరవేర్చాలంటే ఆయనవన్నీ కూడా నీవు నెరవేర్చగలిగినప్పుడు మాత్రమే నీ నిర్ణయాన్ని కూడా ముందుగానే నెరవేరుస్తాడండి ఆయన. మనం చదివిన మాటలు ఉన్నది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉన్నదా? ఏమి కూడా, సమస్తము కూడా సాధ్యమే. ఆమె చెప్తుంది ఈరోజు సాక్ష్యం, దేవుడికి అన్నీ సాధ్యమే, దేవుడు అన్నీ సాధ్యపరచగలడు. ఆ చేతిలో ఏళ్ళో ఏ బాగోలేదంట. బాగోపోయిన చేతులతోనే, బాగోపోయిన ఏళ్లతోనే ఆమె తన పని చేసుకుంటా, అన్నీ చేసుకుంటా ఉన్నది. కానీ ఒక సమస్య వచ్చి పడింది. ఏంటంటే తలదోకొని తలస్నానం చేయలేకపోతుందంట. ప్రార్థన చేయండి అంటుంది. ఏం చెప్తున్నావు? మందిరంలో సాక్ష్యం. మనం నోటి కొన్నిసార్లు ఏం మాట్లాడతామో ఏమొస్తాయో కూడా తెలియదండి. వేళ్ళు బాగోకపోతే, చేతులు బాగోకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవుడి దగ్గర నిర్ణయం తీసుకోగలిగితే దేవుడు తప్పనిసరిగా అద్భుతాలు చేస్తాడు. మనం నిర్ణయించుకోలేకపోతే, ఈ మధ్యలో ఒక ఆమె ఇంచుమించు నెలన్నర, 2 నెలలు 3 నెలలు అవుతుంది, ప్రెగ్నెన్సీతో ఉంది. ప్రతి శనివారం ప్రార్థన చేస్తున్నా, ప్రతి ఆదివారం చేస్తున్నా. గత శనివారం ఆదివారం నోటి దాకా వచ్చింది, కానీ ప్రార్థన చేయబుద్ధి కాల. శనివారం అలాగే వదిలేసాం. ప్రతి గర్భఫలం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఉదాహరణకు సంటి ఉంది, ఆమె గర్భఫలం ఇచ్చాడు. ఎప్పుడు వచ్చినా సరే, అయ్యా గర్భఫలం చూడు, కావుదర తెచ్చండి,
ఆ కొద్ది ప్రాంతంలో ఆ మాట నేను ప్రస్తావిస్తాను. అలాంటిది గత శనివారం ఆదివారము ఆ మాట ప్రస్తావించడానికి నాకు నోటికి మనసు రాలా, ఏమో చేయబుద్ధి కాలే, వదిలేసా. ఈ వారంలో అబార్షన్ అయిపోయిందండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే బిడ్డ ఎదగటం లేదు, గుండె హార్ట్ బీటు లేదని ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుని 2 రోజుల క్రితమే తీయించేసుకుంది. అప్పుడు అర్థమైంది దేవుడు నా నోటను ఎందుకు పలికించలేదు. దేవుని నిర్ణయము మన నిర్ణయము వేరుగా ఉంటుందండి. అవి అర్థం కావండి, అప్పటికప్పుడు అర్థం కావు. ఏంటి ఇలాగెళ్తుంది ప్రార్థన, ఇలాగుంటుంది నా జీవితము, ఇలా శ్రమల కొలవి నుంచి వెళుతుంది ఏంటి అని కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ 1-2 దినములు కొంతకాలం గడిచిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో అదే నా మంచి కోసమే చేశాడు. అప్పుడు అర్థం కాలేదు. కానీ దేవుని ఉద్దేశంలో అర్థం చేసుకోవటం ఎక్కడ అవుతుందండి మన వలన? మన జ్ఞానమే దేవుని దృష్టిలో వెరితనం అన్నప్పుడు ఆయన జ్ఞానం నువ్వు అర్థం చేసుకుంటావా? ఆయన చేసే అద్భుతాలు నీకు అర్థమవుతాయా? ఆయన చెప్పే మాటలు నీకు అర్థమవుతాయా? లేదు. ఆయన జ్ఞానం అర్థం అవ్వాలంటే దినములు పడతాయి. అటువంటి సమయంలో 4 దినముల తర్వాతగా నాకు అర్థం కావాలి. అప్పుడు తెలిసింది, ఓహో దేవుడు ఈ విధంగా చేయాలి. ఆల్రెడీ 2 బిడ్డలు ముందున్నారండి, 3వ బిడ్డ కోసం ఉంచుకున్నది. కానీ దేవుడు అనుకున్నాడు అది ఆయన నిర్ణయం కాదు, చాలా అనుకున్నాడు. 2 వద్దు, 3 వద్దు, అది దేవుని నిర్ణయం అయి ఉన్నదేమో, అంతటితో ఆగిపోమన్నాడు. ఇక నేను చెప్పా దేవుని నిర్ణయం కాబట్టి ఇక మరలా నువ్వు పొరపాటు చేయవద్దు. అలాగే ఇక మీరు చెప్పినట్లుగానే మా అత్త మావలతో మాట్లాడుకుంటాని వెళ్ళి ఆపరేషన్ కూడా చేయించేసుకుంది బిడ్డలు లేకుండా. దేవుని నిర్ణయం శిరస్సా వంచాల్సిందే. నేను ఇంకో దారిని వెళ్తా, నాకు అన్నీ తెలుసు అనుకుంటే దేవుడు ఒక్కసారి ఎక్కడైనా చెయ్యి అడ్డం పెట్టి ద్వారములు మూసాడంటే దాన్ని తెరవగలిగిన వారు ఎవరు లేరంట. అందుని బట్టి గమనించి దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఆయన నిర్ణయానికి శిరస్సా వంచి లోబడిపోయి విధేయత చూపించి నిజముగా ఆయన మాటను గౌరవించు, తప్పకుండా దీవించబడతాం. సొంత నిర్ణయాల ప్రకారం వెళితే అన్ని ఎదురు దెబ్బలే తగులుతాయి. అది అవసరం లేదు మనకి. ప్రభువా నీ నిర్ణయం ఏంటో చెప్పు, నీ మాట ఏంటో చెప్పు, నీ చిత్తమే నా ఎడల జరగాలి అని నువ్వు మాట్లాడి తప్పనిసరిగా దేవుణ్ణి అడుగు. ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన నిర్ణయము నీ యందు నెరవేర్చబడను గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకోండి. దేవుని దగ్గర నీ నిర్ణయం ఏంటో తెలియపరచు. ప్రభా నేను ఇటువంటి నిర్ణయం కలిగి ఉన్నాను, లేదా ఆయన నిర్ణయాన్ని నన్ను కనుక్కో. ప్రభా ఏ ఉద్దేశము, ఏ నిర్ణయం నా మీద ఉంది, నీకు ఏ ప్రణాళిక కలిగి ఉన్నా ఒకసారి చెప్పండి ప్రభా అని దేవుణ్ణి అడుగు. ఆయన కాదని మనం ఏది కూడా చేయకూడదండి. ఏది చేసినా నామ మహిమార్థమై చేయాలి. ఏది చేసినా సరే ఆయన నామ మహిమార్థమే జరగాలి. కాబట్టి దేవుడి దగ్గర ఉన్న నీ జీవితాలు జాగ్రత్తగా గమనించు. ప్రభు దగ్గరుండి, ప్రభువా నీ చిత్తమే నా ఎడల జరగాలయ్యా, నీ నిర్ణయమే నా ఎడల జరగాలి ప్రభా, నీ ప్రణాళిక నా ఎడల జరగాలి ప్రభా. మా జ్ఞానము ఏ పాటిదయ్యా నీ దృష్టిలో, కాబట్టి అలా కాదయ్యా, నువ్వేది చెప్తావో దానికి మేము విధేయత చూపి లోబడిపోతాం ప్రభా. నీకు ఎదురు చెప్పమయ్యా, నీ చిత్తమే మా ఎడల నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకొని ఇక్కడ కానీ లేకపోతే గృహాలు వద్దైనా దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకో. దేవుడు గంట సేపు లేఖనాల నుంచి మాట్లాడాడు కదా, ఆ మాటలు దులిపివేయకుండా పడవేయకుండా గృహానికి వెళ్ళిన తర్వాత అయినా వర్తమానం నుంచి కనీసం ఒక్కొక్క నిర్ణయం అయినా తీసుకుని దేవునిలో బలముగా నిలబడి సాగడానికి ప్రయత్నించండి. ఆయన నీకంటే ముందుగా ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు, దాన్ని నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందా. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో నాటబడి ఫలభరితంగా ఉన్నట్లుగా, ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు వాక్యము ఫలించినట్లుగా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.